నేను కూడా ఒక పేషెంట్నే. అవునా? నాకు కూడా లిగమెంట్ టేర్ అయింది. ఎక్కడ? మోకాలు. మోకాలు. ఓ మై గాడ్. ఓకే. ఈ లిగమెంట్ అంటే తెలుగులో అండి స్నాయువు అంటాం. అంటే బంధనం. అంటే ఏంటంటే మనం ఒక జాయింట్ స్టేబుల్గా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. ఇలా ఈ రెండు జాయింట్లు ఇలా ఉన్నాయనుకోండి, ఈ ఎముకోటి ఈ ఎముకోటి, ఈ స్థిరంగా ఉండాలి అని అంటే మనకి బంధనాలు ఉండాలి. ఈ జాయింట్ని బోన్ని కలిపేందుకు. ఇప్పుడు ఉదాహరణకి పై స్లాబ్ కింద స్లాబ్ మీద నిలబడాలంటే కనీసం 4 పిల్లర్లు వేయాలి కదా మనం. 4 పిల్లర్లు ఎలా కావాలో ఇది కూడా ఒక జాయింట్ అనే స్టేబుల్గా ఉండడానికి 4 లిగమెంట్స్ ఉంటాయండి. జనరల్లీ మేము చూసేది ఏంటంటే మోకాల్లో ఏసిఎల్ లిగమెంట్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది జనరల్లీ ఏంటంటే స్పోర్ట్స్ క్రీడలు ఎక్కువ ఆడే వాళ్ళకి, క్రికెట్ ప్లేయర్లు బోల్డ్ మందికి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ధోని గారు, ఇలాగ అందరూ. బట్ ఏంటంటే సర్జరీస్ అనేవి కొంతమందిగా పడే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క హై యాక్టివిటీ బట్టి. అండ్ సర్జరీస్ అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే కెమెరా ద్వారా చేస్తున్నారు, కీ హోల్ సర్జరీస్. దాని ద్వారా ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే లిగమెంట్ కట్ అయిపోయిన తర్వాత అవును, ఇది ఇటు వెళ్ళిపోయి అయిపోతుందండి. ఎలా మళ్ళీ దగ్గర తీసుకొస్తారు దాన్ని అసలు? అది జనరల్లీ మనం మళ్ళీ దాన్ని దగ్గర తీసుకురావడం అనేది ఉండదండి. వీల్ పుట్ ఏ న్యూ లిగమెంట్. ఈజ్ ఇట్? యా. అంటే మనకి జనరల్లీ బాడీలో ఏంటంటే లిగమెంట్స్కి బ్లడ్ సప్లై, రక్త ప్రసారం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి కట్ అయితే అది మళ్ళీ హీల్ అవ్వటం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. సో జనరల్ మనం తీసుకునే డిసిషన్ ఏంటంటే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అండి. అంటే వేరే దగ్గర నుంచి కొన్ని కండరాలు చివరి భాగంలో ఉండే టెండాన్స్ అంటామండి, సన్నగా ఉంటాయి, వాటిని ఎక్స్ట్రా ఉంటాయి మనకు కొన్ని. అవి మనకు మోకాలు చుట్టూ కూడా ఉంటాయి, మడం కీలు చుట్టూ కూడా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ఇన్సిషన్స్తో అవి తీసుకుని మనం ఆ లిగమెంట్స్ ప్లేస్లో వాటిని పెట్టడం జరుగుతుంది. రైట్. సో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్కి ముందు స్థితి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 100% రికవరీ బాగుంటుందండి. ఓ రైట్. కానీ ఇప్పుడు చాలామంది పిఆర్పీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు రికవరీ చాలా వరకు ఉంటుందని చెప్తారు. కానీ పేషెంట్ని అడిగితే కొద్ది రోజులు బాగానే ఉందండి, మళ్ళీ నార్మల్ అయిపోయిందని చెప్తుంటారు వాళ్ళు. సో పిఆర్పీస్ రియల్లీ హౌ ఇట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? హౌ ఇట్ వర్క్స్ అంటే పిఆర్పీ అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అవును. ఇది మనం మీనింగ్ చూసామనుకోండి మేడం, మన బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్లో మ్యాజిక్ పవర్ ఉంటుందండి. అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఆ ప్లేట్లెట్స్ కనుక ఎక్కడైనా ఎక్కించామనుకోండి, అంటే వాతం ఉన్న చోట కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలిన చోట కానీ మనం ఆ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ హీలింగ్ ప్రోటీన్స్ అంటామండి. ఆ హీలింగ్ ప్రోటీన్స్ వల్ల అక్కడ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. కాకపోతే ఇదేదో సర్వరోగ నివారణి లేకపోతే దివ్యౌషధం లాగా అన్ని జబ్బులకి పనిచేయదండి. అంటే అన్ని స్టేజుల్లోనూ పనిచేయదు. దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని టెండినోపతీస్ అంటాం, అంటే మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని లిగమెంట్ ఇంజరీస్లో సగం కట్ అయ్యి మిగతాది ఉంది అని అనుకున్నా, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని కండరాలు చిక్కబట్టేసినప్పుడు టెండినోపతీస్ అంటాము. మోకాలు అరుగుదలకు కూడా ఈ మధ్యకాలంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, కొంతమంది గ్రేడ్ 3 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అందరికీ ఇది ఏదో మనం ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్ ఇండికేషన్స్లో ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. ఏపీలో కనుకప్పుడు ఫైలేరియా బోధకాలు అనేది అక్కడ ఉన్న దోమల వల్ల చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్గా. అయితే రాను రాను మరి మన మనుషుల్లో ఇమ్యూనిటీ పెరిగిందా లేకపోతే దోమల నిర్మూలించారనేది మనకు తెలియదు. కానీ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోన్ ఇష్యూస్ ఎలా మారుతూ వచ్చాయి, మనిషిలో బోన్లో మార్పులు ఎలా మారుతూ వచ్చాయి, ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు? అంటే నేను పీజీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 20 years అండి. రైట్. సో 20 years జర్నీలో నేను గమనించింది ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటం. నా ప్రాక్టీస్ కొత్తల్లో ఒక 50-60 years వాళ్ళకి చూసేవాడిని. అసలు ఒక లాస్ట్ 5 to 10 yearsగా అయితే 30-40 years జనాలు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదొక సిగ్నిఫికెంట్ మార్పు. దాని తర్వాత ఈ కోవిడ్ తర్వాత సిగ్నిఫికెంట్గా నేను చూసింది ఏంటంటే ఈ హిప్ పెయిన్. అవునండి. ఏవియన్ సమస్య. అంటే ఒకప్పుడు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం తగ్గటం అనేది హిప్ జాయింట్లో ఉన్న బాల్కి ఎప్పుడో నెలకు ఒక 3-4 పేషెంట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు కనీసం 3-4 చూస్తున్నాం. సో ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా మంది డాక్టర్లు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని. అంటే మీరు చెప్పినట్టే చాలా మంది సర్జన్లు
కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం అనేది చాలా మంది చెప్పారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి. ఆ, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వేరే రకమైన బాడీ ఎఫెక్ట్స్ వచ్చాయి, అది వేరు. ఇప్పుడు నేను చెప్తున్న సమస్య ఈ రక్త ప్రసారం తగ్గడం, ఈ ఏవియన్ సమస్య అంతా కూడా ఏంటంటే మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరిగిందండి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వాడకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగేది అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యింది చాలా మంది. కరెక్ట్. అసలు 30-40 ఇయర్ కుర్రోళ్ళు కానీ ఎంతమంది కూడా ఐసీయూలో ఉండి స్టెరాయిడ్స్ వల్ల బయటపడ్డారు. ఈవెన్ నేనన్నా అంతేనండి. ఒక ఉదాహరణ, నన్ను ఐసీయూలో పెట్టారు, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల మేము బయటకు వచ్చాం. ఇంకా మ్యాజిక్గా ఏం జరగలే. కాకపోతే కొంతమంది పాపులేషన్లో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ రక్తంలో కొంత కొవ్వు శాతం అంటే లైపిడ్స్ అంటామండి, అది పెరిగి రక్తనాళాలు పరిమాణంలో చుట్టుపక్కల అది చేరటం జరిగింది. దానివల్ల ఏంటంటే రక్త ప్రసారం అనేది కొన్ని అవయవాలకు తగ్గింది. అందులో ఈ తొంటి ఎముకలో ఉన్న బాల్ ఫెమరల్ హెడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. ఈ పేషెంట్లు చాలా మందిని చూస్తున్నాం ఈ ఏవియన్ సమస్యతోనండి. అది స్టెరాయిడ్స్ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అన్నమాట. అంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు లోపల రాడ్ వేసే అవకాశం ఉంటుంది? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఆ బాల్ వరకేనా, లేకపోతే ఎంత విరిగిందో దాన్ని బట్టి మీరు ఆ రాడ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుందా సార్? హిప్ జాయింట్ బాల్ రీప్లేస్మెంట్ అంటే జనరల్లీ ఇప్పుడు ఈ హిప్ ఏవియన్లకే చేస్తున్నామండి. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ పైన సాకెట్ ఉంటుంది మేడం. సాకెట్ లో ఒక మెటల్ సాకెట్ అనేది మెల్లి బిగించడం జరుగుతుంది. దాని లోపల ఒక ప్లాస్టిక్ పెడతాము. మళ్ళీ ఇటువైపు ఫేమర్ అంటే తొడ ఎముక బయటకు వచ్చినప్పటికి ఏంటంటే ఆ తొడ ఎముక బాల్, ఆ బాల్ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టాలి కదా. సో దాన్ని పునాది తీసుకోవడానికి స్టెమ్ అంటాం, కాడ, అది తొడ ఎముకలోకి బిగిస్తాం. రైట్. సో అది ఎముక యొక్క పటుత్వం బట్టి అది ఎంత మనం ఇప్పుడు ఒకవేళ ఎముక బాగా గుల్లబారిపోయి పెళుసుబారిపోయింది అనుకోండి, వాళ్ళకి పునాది ఎక్కువ వేయాలి. సో కాడ పెద్దది ఉంటుంది. అది ఎముక బలంగా ఉందని అనుకుంటే ఆ స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ వన్స్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదండి. అది ఎప్పటికీ రాడ్ అలా ఉంచేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్ గా మనం హిప్ జాయింట్ ని సృష్టిస్తున్నాం. సో ఏంటంటే ఇది తీసే రకం కాదు. అది ఉన్నంతకాలం కూడా మనం హ్యాపీగా మళ్ళీ ఒక 25-30 ఇయర్స్ దాని లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాని మీద బోన్ ఫామ్ అయినా మనం టెన్షన్ ఉండాల్సిన పని లేదా? ఫామ్ అవ్వాలి, దాని చుట్టూ బోన్ ఫామ్ అయితేనే ఓకే, దానికి సేఫ్టీ. దాని సేఫ్టీ, అది కదలకుండా పట్టుకుంటది. రైట్. అది కానీ నేను మరి అది తీసేయాలట, అందుకని పైన ఫామ్ అయిన బోన్ అంతా కూడా మళ్ళీ దాన్ని స్కేల్ చేశారని విన్నాను. అది ఎప్పుడు చేస్తారు? అవి జనరల్లీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తామండి. ఎముకలు ఇరిగినప్పుడు ఓకే, ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత దాని పని అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా బోన్ ఫామ్ అయిపోతుంది, మనం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అది ఎముక ఇరిగిన తర్వాత మనం రాడ్స్ ప్లేట్స్ వేస్తే వాటిని మాత్రమే మనం తీస్తాం. ఇలా జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి కానీ డిపెండ్స్ కేస్ టు కేస్. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి. రైట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం D3 అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. దీనికి బాదం ఎక్కువ తినడానికి కొంతమంది, పాలు ఎక్కువ తాగడానికి కొంతమంది, మటన్ తింటేనే మీకు బోన్ మీకు బోన్ విరిగిపోతే మీకు మటన్ సూప్ తాగేయండి మీకు తొందరగా హీల్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ మిత్సేనా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు మిత్ ఏమి కాదండి. నిజంగానే మన కాల్షియం అనేది టాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్ లో జాంకాయ. అసలు ఫుల్ రోజు జాంకాయ. మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్ గా. యాక్చువల్లీ అదేనండి. అంటే జామకాయ, గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్. అవును, ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, జామకాయ చెప్పారంటే అని. అవును,
ఎందుకంటే రోజుకొక యాపిల్ తినేయండి అని చాలా ఏళ్ళ నుంచి డాక్టర్కి మీరు దూరంగా ఉండొచ్చిన యాపిల్ని బాగా ప్రమోట్ చేశారు. జామకాయని ఎవరు ప్రమోట్ చేయలే. 100% నేనే మనకేమో తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఎవరి దొడ్లో వాళ్ళకి పండుతూ ఉండే అందుబాటులో ఉండేది నేరేడు పండు ఒకటి, జామకాయ ఒకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటి, ఒక గ్రీన్ కలర్ది, దాని పేరు, దానికి ఒక టేస్ట్ పాడు ఏమీ ఉండదు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ని, అవకాడో. అది అద్భుతంగా ఉందండి, మీరు తినేసేయాలి అసలు అంటున్నారు, ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుందండి అని. అలాగా మనకి దొరికే ఫ్రూట్స్కి ఏదో అంటారు చూడండి, మన దొడ్లో వైద్యం, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదని అలా అయిపోయింది మన పరిస్థితి. సో ప్లీజ్ టెల్ us అబౌట్ జామకాయ. జామకాయ అసలుకి అది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండి చెప్పాలంటే. అండ్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా మేడం, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అంటాం. కరెక్ట్. బట్ నా ఉద్దేశం ప్రకారం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటే హెల్త్ ప్రకారంగా జామకాయనండి. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సి అసలు చాలా వృద్ధిగా అందులో ఉంటాయి, అంటే హైయెస్ట్ అందులో ఉంటాయి. సో రోజు ఒక జామకాయ తింటే కనుక నేను చెప్పిన ఈ పోషక తత్వాల లోపాలు అనేవి ఉండవు. అద్భుతం, సంకోచమే లేదు ఇందులో కూడా. మళ్ళీ జనాల్లో ఒకటి ఉంది, పండిన జామకాయ తినాలా, దోరగా ఉన్న తినచ్చా, పండిన తింటే ఏంటి, దోరగా తింటే ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? పండింది తింటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే. అది కొంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. సో మరీ గట్టిగా ఉంటే నాలుగు పళ్ళు కూడా ఉండవు కాబట్టి ఊరుకోండి సార్. ఈవెన్ ఐ హ్యావ్ కేరిష్ టు తమ్ముడే ఉన్నది. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది నాకు, నువ్వు జాంకాయ, మా ఆవిడ బయటికి వెళ్ళి కొనటానికి వెళ్తే కొంచెం పండిన జాంకాయలు తీసుకొస్తుంది, ఎందుకంటే నేను తినలేనని చెప్పి. ఐ హ్యావ్ కేరిష్ టు, పళ్ళు వీక్గా ఉంటాయని. రైట్. సో ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ వెళ్తే చాలండి. కరెక్ట్. అంటే మరీ మనం కోడిగుడ్డు మీద ఏకలు పెక్కకుండా అవును జాంకాయని తింటే చాలు. దట్స్ సో నైస్ రియలీ. మీరు ఇందాక వచ్చాడు కదా బుక్ చదువుతున్నారు, ఇన్నాళ్ళ ప్రాక్టీస్ కదా, ఇంకా చదువుతున్నారా? ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? ఏం చదువుతుంటారు మీరు యాక్చువల్లీ? లెర్నింగ్ అనేది ఎక్కడ ఆగిపోకూడదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ఎ మ్యాన్ ఫుల్ఫిల్డ్ అని నా కాన్సెప్ట్. ఇవాళ ఇక్కడికి వచ్చాము, మీరు పిలిచారు, దీంతో పాటు ఒక షోల్డర్ కాన్ఫరెన్స్ ఏదో హైదరాబాద్ లో ఉందంటే వచ్చాము. నా షోల్డర్ గురించి కూడా కనుక్కుంటాను. రైట్. సో అలాగే మాకేంటంటే డాక్టర్స్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కరెక్ట్. సో అవి చదవాలి, అవి ఎలాగా చేస్తాం మేము. దీంతో పాటు ఏంటంటే నాకు ఇష్టమైన జానర్ ఆఫ్ బుక్స్ సెల్ఫ్ హెల్ప్, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, యాటిట్యూడ్ చేంజ్, అదేను. తర్వాత కొంతమంది బయోగ్రఫీస్ చదువుతాను, హిస్టరీస్ చదువుతాను, అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఇప్పుడు మరి మనం ఒక సంస్థ నడుపుతున్నాం కాబట్టి వాటి గురించి చదువుతాను. సో మీ రూమ్లోనే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా అవి పెట్టున్నారు. మా చైర్మన్ చాలా బాగా చదువుతారండి. పుస్తక పురుగు పట్టుకున్నారంటే కంప్లీట్ అయిపోవాల్సిందే పుస్తకం. అలా బట్టి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడైనా, ఇక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఇక ఖాళీ బూడిదైపోవాల్సింది. ఆగమండి. కరెక్ట్, ఆ టైప్ ఆయన. సో ఒకసారి ముట్టుకున్నారంటే ఇక పుస్తకం కంప్లీట్ అయ్యేందుకు ఆగడాయన మహానుభావుడు. సో చాలా ఓపిక. నేనేమో చాలా స్లో చదువుతాను. ఒక బుక్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఈ మధ్యలో 100 పనులు వస్తాయి నాకు. అవసరం లేదు మేడం. ఈవెన్ నేను కూడా రోజు ఒక 20 minutes to 30 minutes మాత్రమే చదువుతాను, అది చాలు. కానీ రోజు కొంచెం కొంచెం చదివితే మనకు సంవత్సరానికి కొన్ని టెన్స్ ఆఫ్ బుక్స్ అయిపోతాయి ఉంటాయి. అవునండి, అవును. అండ్ వీ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మన సెల్ఫ్ పర్స్పెక్టివ్ చాలా మారుతుందండి. ట్రూ. అండ్ వీ సీ వరల్డ్, అంటే ప్రపంచాన్ని చూసే విధానం చాలా మారితే మనలో ఉన్న అసలు పర్సన్ బయటకు వస్తాడు. కరెక్ట్. ఇది నా ఫిలాసఫీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్జన్స్ అందరూ కూడా సెగ్రిగేట్ అయిపోయారు. షోల్డర్ చూసేవాళ్ళు ఒకళ్ళు, స్పైన్ చూసేవాళ్ళు ఒకళ్ళు, మోకాళ్ళు చూసేవాళ్ళు ఒకళ్ళు, నెక్ స్పెషలిస్ట్ ఒకళ్ళు, ఇలా సెగ్రిగేట్ అయ్యారు. దీనివల్ల అంటే ఇప్పుడు మీరున్నారు, మీ స్పెషలైజేషన్ ఏంటి? లేదా మీరు అన్ని చూస్తారా? ఏం జరుగుతుంది యాక్చువల్లీ? అంటే జనరల్ ఓపీలో అయితే జనరల్ కంప్లైంట్స్ అన్ని చూస్తానండి. రైట్. కాకపోతే నేను ఏదైనా మేజర్ వచ్చినప్పుడు హిప్ సర్జరీస్, నీ సర్జరీస్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్, ఇవి ఎక్కువ చేయటం అనేది జరుగుతుంది. ఇలాగ మీరు అన్నట్టు స్పెషలైజేషన్ అనేది పెరిగిపోయిందండి కదా. అండ్ దానివల్ల చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ పరంగా మనం ఇంకా మెరుగైన విధంలో ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతున్నదండి ఈ స్పెషలైజేషన్స్ అనేవి. యాజ్ ఎ పర్సన్ లేదా ఒక నాలెడ్జ్ పెంచుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. నరం అనేది మన తల లాస్ట్ స్కాల్ దగ్గర నుంచి కింద బొట్టన వేలు వరకు నరం అనేది ప్రతి పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది.
ఇప్పుడు బోన్లో ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు న్యూరో కూడా లింకప్ అయి ఉంటుంది కదా, అది ఏమన్నా మిస్ అవుతూ ఉంటారా ఆర్థోపెడిక్స్ వాళ్ళు? అంటే మాకు నేర్పించేటప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంక్లూడెడ్ అండి. ఓకే. సో మనం ఏ అవయవాన్ని మనం పరిశీలించినా, వాళ్ళ మోకాలు నొప్పితో వచ్చినా, తొంటి నొప్పితో వచ్చినా, మడవ నొప్పితో వచ్చినా న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఇంక్లూడెడే. ఓకే. నరాలు చుట్టుపక్కల ఎలా పనిచేస్తున్నాయి, దీంతో పాటు రక్త ప్రసారం, వాస్కులర్ థింగ్ అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ 90% ఏ ప్రాబ్లము మిస్ అవ్వకుండానే ఆ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మేము పట్టుకోగలం అండి. ఓకే. ఒకవేళ ఎవరన్నా అది నిజంగానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ సివియర్ అయితే కనుక డెఫినెట్లీ ఒక న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళతో సంప్రదించే మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ అ నేషనల్ అథ్లెట్ 4th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా కంటిన్యూస్గా స్పైక్స్ వేసుకుని రన్ చేయడం, బేర్ ఫుట్ మీద రన్ చేయడం వల్ల ఫుట్లో దీనికి ఒక 3 టైప్ ఆఫ్ క్యాల్కులస్ అంటారా మీరు దాన్ని, ఇస్ ఇట్ రైట్? క్యాల్కేన్ అనమాట. దానికి పర్టికులర్ వర్డ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ మీ మెడికల్ టెర్మినాలజీలో దాని వర్డ్ ఉంటుంది. నీడిల్ లాగా వచ్చేసి ఉంటాయి పాదాల్లో, ఈ హీల్లో స్పర్. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్పర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా నేల మీద డైరెక్ట్గా నడవలేము, మడవ నొప్పి చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు నెక్ రియలీ. అక్కడ పెయిన్ ఉందంటే నెక్ కూడా అది బ్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే ఇది చాలా భారంగా ఉందంటే ఫీల్ అవుతూ ఉంటుంది. సో స్పర్ ఉన్న వాళ్ళకి మెత్తటి చెప్పులు అని అందరూ చెప్తారు, దట్స్ అ క్వైట్ కామన్. ఇది కాకుండా మన స్పర్ని మనం తొలగించే అవకాశమే లేదా సార్? అసలు ఫస్ట్ మనం ఈ హీల్ స్పర్స్ గురించి డిస్కస్ చేస్తే మేడం, ఎప్పుడన్నా మనం ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము ఏదన్నా అని అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఆ లెగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఆ ఎముకలు దగ్గర అతుక్కుంటాయి. సో ఆ లెగమెంట్స్ ఎక్కువ లాగుతూ ఉన్నాం అనుకోండి, సో బోన్ మీద అట్రాక్షన్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బోన్ సూదిగా అయిపోవటం, అంటే ఒక గద్ద ముక్కలాగా ఇలా తయారవుతుంది. అవును. అది వచ్చి మనకి అక్కడ లెగమెంట్ కానీ టెండన్ మీద కానీ ఫేషియా మీద కానీ ఆ మృదు కణజాలం మీద ఒత్తిడి కాజ్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషియైటిస్ మీరు చెప్పింది అది.